హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? చూడండి, ప్రతి ఊర్లోనూ అంగన్వాడీ సెంటర్ ఉంటుంది కదా. ఇది మా అంగన్వాడీ సెంటర్ అండి, మా విలేజ్లో అన్నమాట. ఈరోజు ఎత్తు బరువులు వేస్తున్నారు పిల్లలకి రమ్మని టీచర్ ఫోన్ చేశారనమాట. ఇంకా మా పాపను తీసుకొని అయితే నేను మా ఆయన వచ్చాము. ఇంకా ఎత్తు బరువులు వేసిన తర్వాత మా పాపనైతే కూర్చోబెట్టాడు వాళ్ళ డాడీ. చక్క పిల్లల్లా కలిసిపోయి చక్క ఆడుకుంటుంది అనమాట. నా చిన్న పాప వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంది. ఇంకా పిల్లలందరూ కూడా చక్క ఆడుకుంటున్నారనమాట. ఇంకా ఈ స్కూల్లో అంగన్వాడీల్లో మన చిన్నప్పుడు గుర్తొస్తుంది కదా. ఈ అంగన్వాడీ చూస్తుంటే మన చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి నాకైతే. మరి మీకు ఎలా గుర్తొస్తున్నాయో ఇలా కామెంట్ చేయండి. చూడండి, ఈ సెంటర్లో అంగన్వాడీ బడిలో ఏబిసిడీలు, బొమ్మలు, 1 2 3లు, పిల్లలకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ కుర్చీలు, టేబుళ్ళు, ఆడుకునే వస్తువులు చాలా ఉన్నాయి పిల్లలకైతే. ఫేస్ యాప్ కూడా తీస్తున్నారండి. ప్రతి ఊరు అంగన్వాడీలో తీస్తారు కదా, ఫేస్ యాప్ తీశారు. ఇంకా సంతకం పెట్టించుకొని గుడ్లు, పాలు అయితే ఇచ్చేస్తారనమాట. బాలింతలకు, గర్భవతులకు ఇస్తారు కదా. ఇంకా నాకు ఇచ్చారనమాట. ఇంకా బాలామృతం కూడా ఇచ్చారు, బాలామృతం. ఇంకా గుడ్లు, పాలు, బాలామృతం తీసుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము. పాల ప్యాకెట్లు ఒక 6 ప్యాకెట్లు ఇస్తారండి నెలకి. బాలామృతం 2 కేజీలు బాలామృతం ప్యాకెట్ అనమాట. ఒక 14 కోడిగుడ్లు ఇస్తారు. ఇక నెలకు వచ్చనమాట. ఇది పౌష్టికాహారం అంట, పిల్లలకు మంచిదంట ఇది పెడితే. పిల్లలు సిర్లెక్ లాగా తినలేరు కాబట్టి కేక్ తయారు చేసుకోవచ్చు, లేదంటే అట్లు వేసుకోవచ్చు అనమాట. ఈ పిండి అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.